హలో బెస్టర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు సొరకాయ అప్పాలు ఎలా చేయాలో ఈజీగా చూసేస్తాం. దీనికి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని బియ్యం పిండి వేసేసుకోండి తగినంతగా. ఈ సొరకాయ అప్పాలు అనేటివి చాలా హెల్తీ అండి. ఎవరైనా పిల్లలు సొరకాయ తినని వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి. అప్పుడు దాంట్లో సొరకాయ వేసినట్టు కూడా తెలియకుండా ఈజీగా తినేస్తారు. అండ్ కరివేపాకును చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేయండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. కళ్ళకి కానీ హెయిర్కి కానీ ఎవరైనా పిల్లలు కరివేపాకు తినను అనే వాళ్ళకి ఇలా వేసి ఇచ్చేయండి. దాని తర్వాత నువ్వులు వేయాలి. నువ్వులు కూడా హెల్త్కి మంచిది. అండ్ ధనియాల పొడి వేయండి. అండ్ చూపిస్తున్న విధంగా సాల్ట్ వేసేసుకోండి తగినంతగా. నువ్వులు కాల్షియంకి చాలా మంచిదండి. కాల్షియం వస్తుంది నువ్వులు తింటే. సో ఎక్కువ వేసేయండి. దాని తర్వాత కారం వేయండి తగినంతగా. అండ్ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేయండి. శనగపప్పు నానబెట్టి వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఈజీగా ఉంటుంది డైజెషన్కి. అండ్ దాని తర్వాత పసుపు వేయండి. అండ్ చూపిస్తున్న విధంగా అన్నీ మన క్వాంటిటీని బట్టి వేసేసుకొని ముందుగానే సొరకాయ అనేది మనం ఇక్కడ తురిమేసి పెట్టుకున్నాము. సో ఒక్కసారి ఇలా సొరకాయ అప్పాలు ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్ అప్పాలు కాకుండా. ఈ సొరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి. తినని వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి. దాంట్లో సొరకాయ వేసినట్టు కూడా తెలియదు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్నీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక దీంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని వాటర్ చూపిస్తున్న విధంగా వేసి కలుపుకోండి. తెలక ఎక్కువ వాటర్ నార్మల్ అప్పాలలాగా వేసేసుకుంటే అది మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా అంతా తడిపి పెట్టేసేసుకొని చూపిస్తున్న విధంగా బాల్స్ చేసేసుకొని మనం ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసేసుకొని దానికి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసేసి ఇలా ప్రెస్ చేసేసుకోవడమే. అప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న దానికి ఓల్స్ పెట్టేసుకోండి. ఓల్స్ ఎందుకు పెట్టాలంటే అది ఈవెన్గా ఫ్రై అవుతుంది మొత్తం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టేసుకోండి. మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని. ఒకవేళ మీకు వద్దు మా ఇంట్లో ప్రెస్సింగ్ మిషన్ లేదు అనుకున్న వాళ్ళు ఒక ఆయిల్ కవర్ పైన కూడా మీరు దీన్ని మనం ప్రెస్ చేసుకోవచ్చు. చేతితో మనం ఒత్తేసుకోవచ్చు అప్పలాగా. సో ఇలా అన్నీ చేసి పెట్టేసుకోండి. దాని తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసేయండి. తగినంతగా వేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఇక్కడ హీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. దాని తర్వాత చూపిస్తున్న విధంగా మన అప్పాలు కాల్చేసుకోవడమే. సో ఇంతలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీరు ఎలా అప్పాలు చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇలాంటి ఎన్నో సింపుల్ ఈజీ వంటలు అనేటివి మా యూట్యూబ్ ఛానల్లో మీకు వచ్చేస్తాయి. సో చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు, కానీ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా చేసేసేయండి. ఇక్కడ మన సొరకాయ అప్పాలు అనేవి రెడీ అయిపోయాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇది పిల్లల స్నాక్స్